మాజీ సీఎం కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని నందినగర్లోని నివాసంలో ఈ సమావేశం కొనసాగుతుంది. 42% రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయంపై చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రస్తుత పరిణామాలపై చర్చిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ను కలిసి అదనపు సమాచారం ఇచ్చిన విషయాన్ని కేసీఆర్కు హరీష్ రావు వివరించారు. ఎమ్మెల్సీ కవితపై తీర్మాన్ మల్లన్న వ్యాఖ్యలు, తర్వాత పరిణామాలపై చర్చిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు సమావేశం అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రస్తుత పరిణామాలపై చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కాటు 42% రిజర్వేషన్ల అంశం, అలాగే ఆర్డినెన్స్ పై తీసుకురావాలన్న అంశంపై కూడా హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. 42% రిజర్వేషన్ల కోసం కూడా ఇందుకు సంబంధించి ఆర్డినెన్స్ అమలుపై కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ముఖ్యంగా తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు తీసుకువస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ పై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే స్పందించింది. బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలు మాట్లాడుతూ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం కాదు, తెలంగాణ నుంచి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమిళనాడు తరహాలో బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ఇదే అంశంపై త్వరలో బీఆర్ఎస్ పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తెలిపింది. దీనిపై చర్చించడంతో పాటుగా మరోవైపు ఇటీవల కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఆ తర్వాత మరింత అదనపు సమాచారాన్ని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ఇవ్వడానికి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లి వచ్చారు. ఈ అంశాన్ని కూడా ఈ సమావేశంలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీసీల అంశంపై రాష్ట్ర స్థాయిలో ఫైట్ చేస్తున్నారు. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం కావచ్చు, అదేవిధంగా బీసీల సమస్యలపై ఆమె ఫైట్ చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై ఎమ్మెల్సీ కవిత ఇటీవల తన నివాసంలో సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న కామెంట్స్ చేశారు. కామెంట్స్ తర్వాత జాగృతి కార్యకర్తలు తీర్మాన్ మల్లన్న ఆఫీస్ పై నిన్న దాడి చేశారు. ఇది రాష్ట్రంలో ప్రస్తుతం చర్చనీయాంశమైన అంశంగా మారింది. అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్య నేతలు, బీఆర్ఎస్ పార్టీ తరఫున శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మధుసూదనాచారి ఎమ్మెల్సీ కవితపై తీర్మానం మల్లన్న కామెంట్స్ ని ఖండించారు. అయితే పార్టీ తరఫున పూర్తి స్థాయిలో కవితకు మద్దతుగా ఎవరూ మాట్లాడలేదు. ఈ అంశం పైన కవిత బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై సంబరాలు చేసుకోవడం, ఆ తర్వాత మల్లన్న కామెంట్స్, ఆ తర్వాత పార్టీ తరఫున 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ చట్టబద్ధత కావాలని అంటుంటే, ఒకవైపు కవిత మాత్రం తాను 2 సంవత్సరాలుగా బీసీల కోసం పోరాటం చేస్తున్నాను, అందువల్లనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఆర్డినెన్స్ వెనుక జాగృతి పోరాటం ఉందంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం ఆమె చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్తులో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలు పెడితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంలో ఒకవైపు ఫైట్ చేస్తూనే మరోవైపు స్థానిక సమస్యలను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కేసీఆర్ నందినగర్ నివాసంలో అనారోగ్యానికి గురి కావడంతో షుగర్ లెవెల్స్ పెరగడం, సోడియం లెవెల్స్ పెరగడంతో పాటు నీరసంగా ఉండడంతో ఆయన యశోద ఆసుపత్రిలో టెస్టులు చేయించుకున్నారు. ఒక వారం రోజులుగా నందినగర్ నివాసంలోనే ఉంటున్నారు. కాబట్టి వరుసగా కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ తో భేటీ అవడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సవిన్.